ఒక అందమైన పల్లెటూరులో చరణ్ అనే రైతు ఉండేవాడు. అతనికి తన పొలం అంటే ప్రాణం. ప్రతి సంవత్సరంలాగే చరణ్ ఆశగా తన పొలంలో విత్తనాలను నాటాడు. మంచి పంట పండుతుందని కలలు కన్నాడు. కాని ఈసారి ఊహించని విధంగా వర్షాలు రాలేదు. పొలం అంతా బీటలు పారి మొక్కలు వాడిపోసాగాయి. చరణ్ కలత చెందాడు. చరణ్ నిరాశ చెందలేదు. తన పొలాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక మార్గం వెతకాలని నిశ్చయించుకున్నాడు. దూరంగా ఉన్న చిన్న వాగు నుండి తన పొలానికి నీరు తీసుకురావడానికి ఒక కాలువ తవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనను తన పొరుగువారితో పంచుకున్నాడు. చరణ్ మాటలు విని గ్రామస్తులు అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అందరూ కలిసి కాలువ తవ్వడం మొదలుపెట్టారు. వారి కష్టానికి ఫలితంగా వాగు నుండి నీరు చరణ్ పొలంలోకి ప్రవహించింది. వాడిపోయిన మొక్కలు మళ్లీ చిగురించాయి. కొద్ది రోజుల్లోనే చరణ్ పొలంలో పచ్చని పంటలు కళకళలాడాయి. ఇది వారి ఐక్యతకు, కష్టానికి నిదర్శనం. పంట కోత తర్వాత చరణ్ తన పంటలో కొంత భాగాన్ని గ్రామస్తులకు పంచిపెట్టాడు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించారు.